కొద్దిగా ఇదయ్యాను. అంటే బాగా ఈ సినిమాలో చిట్టుపట్టి సినిమా చెల్లించడం చాలా అంటే చాలా కనెక్ట్ అయ్యే విధంగా ఉంది. ఆడపిల్లల తాలూకు అంటే ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి పంపించారంటే ఎంత బాధపడతాం అనేది ఈ సినిమాలో చూపించారు. ఫస్ట్ హాఫ్ అనేది అలా అలా వెళ్ళి ఓ ఫ్రెండ్స్ మధ్యన ఉన్న ఎంటర్టైన్మెంట్ బేస్ మీద తీసుకెళ్లారు. కానీ సెకండ్ హాఫ్ తీసుకెళ్లేటప్పటికి అసలు చాలా సెంటిమెంట్ చాలా పెయిన్ఫుల్గా ఉంది. ప్రతి ఒక్క ఆడపిల్ల గల ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వచ్చి సినిమాని చూడండి. ఎందుకంటే పెళ్లి చేసి ఒక ఆడపిల్లని ఇంకొక ఇంటికి పంపించారంటే ఎంత బాధపడతారని ఈ సినిమాలో చాలా చాలా కళ్ళకి కట్టినట్టు చూపించారు. చాలా సెంటిమెంట్గా ఫీల్ అవుతాము. మన ఇంట్లో ఆడపిల్లలు కానీ ఉంటే డెఫినెట్గా గుర్తొచ్చి ఒక విధంగా మనకి కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి. అంత బాగా తీశారు. సెకండ్ మాత్రం చాలా బాగుంది. అందుకే రివ్యూ చెప్పిన ఇంకా మధ్యలో ఆపేశాను. నాకు ఎందుకంటే రేపొద్దు నా కూతురిని పెళ్లి చేసుకుని ఇంకొక ఇంటికి పంపించాలి కదని గుర్తు రావడంతో నేను కొద్దిగా బాధపడ్డా. సో ఓవరాల్గా మాత్రం సినిమా చాలా బాగుంది. అద్భుతంగా సీనియర్ సిటిజన్స్ నిజంగా చెప్తున్నాను 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు యాక్ట్ చేసే విధానం చూస్తుంటే నిజంగా చాలా బాగుంది. కొన్ని పెద్ద పెద్ద సినిమాల్లో కొద్దిగా ఏంటంటే వర్క్ షాప్ ఉంటుంది, వాళ్ళకి నేర్పి అన్ని చేస్తారు. ఇవి అవేమీ లేకుండా వాళ్ళని తెచ్చి యాక్టింగ్ చేయించడం చూస్తుంటే చాలా బాగుంది. సెకండ్ హాఫ్ మాత్రం అద్భుతంగా ఉంది. చాలా సెంటిమెంట్ ఉంది. మేనత్త ఒక సీన్ ఒకటి ఉంటుంది, అది భలే ఏడుపు వస్తుంది. అంటే అప్పటి వరకు ఎప్పుడు వచ్చినా మీ ఇంట్లో పండుగలు ఉంటే మాకు పట్టించుకోరు, దేనికి పిలవరు, ఎవరో చెప్తే కానీ మాకు తెలియదు. అలాంటి ఈరోజు మాకు పెళ్లి పెట్టడానికి వచ్చారు ముందు అని చెప్పి మాట్లాడటము, ఆ సీన్ చూస్తే చాలా బాధ అనిపించింది. సెకండ్ హాఫ్లో తీసుకున్న సీన్ ప్రతి ఒక్క సీను చాలా పర్ఫెక్ట్గా ఉంది, చాలా బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ మీద కానీ కాన్సన్ట్రేషన్ చేస్తుంటే ఇంత బీభత్సమైన సినిమా ఇది. కానీ నాకు తెలిసి ఈ సినిమాని సీక్వెల్కి తీస్తే బాగుంటుంది. ఎందుకంటే చెల్లెల్ని పెళ్లి చేసిన తర్వాత వాళ్ళ ఇంటికి పంపిస్తే ఎలా ఉంది, అన్న ఎలా ఫీల్ అవుతున్నాడు, తర్వాత ఏం జరిగింది అనేది తీయగలిగితే చాలా సినిమాలకి సెకండ్ పార్ట్ అని వస్తున్నారు కదా. నాకెందుకో చిట్టుపట్టికి మనం సెకండ్ పార్ట్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. చాలా బాగుంది. ఎందుకంటే పెళ్లి చేసిన వరకు మాత్రమే ఉంది కాబట్టి దాని తర్వాత ఏ విధంగా ఉంటుంది, అన్న బాధ్యత ఏ విధంగా ఉంటుంది, చెల్లెలు అత్తవారింట్లో ఎలా ఉంటారు ఏంటి అనేది కూడా సీక్వెల్ ఇస్తే బాగుంటుంది అని మాత్రం నేను కోరుకుంటాను. ఎస్పెషల్లీ సాంగ్స్ మాత్రం 3-4 సాంగ్స్ చాలా బాగున్నాయి. పెళ్లి సాంగ్ కానీ, చిట్టుపొట్టి టైటిల్ సాంగ్ కానీ, ఐటమ్ సాంగ్ కానీ అన్ని సాంగ్స్ కు బాగున్నాయి. తర్వాత కపిల్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు, సింగిల్ కార్డు సాంగ్స్ అన్ని కూడా బాగా చేశారు. హీరోయిన్స్ బాగున్నారు. చెల్లెలు చూస్తే తెలుగు అమ్మాయి లాగా ఉంది, హీరోయిన్ చూస్తే నార్త్ అమ్మాయి లాగా ఉంది. డిఫరెంట్. బేసిక్గా చెల్లెలు బెంగళూరు అమ్మాయి అంట, తెలుగే రాదు. కానీ హీరోయిన్ హైదరాబాద్ అమ్మాయి, మొత్తం తెలుగొచ్చు. చూడడానికి మాత్రం వాళ్ళిద్దరు రివర్స్లో ఉన్నారు. కానీ వాళ్ళిద్దరు పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది. అందరి క్యారెక్టర్ కూడా చాలా బాగా తీశారు. ఫోటోగ్రఫీ కానీ, ఎడిటింగ్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వెంకట చేశాడు. మొన్న ఈ మధ్యన మ్యారేజ్ అతనికి అయిన తర్వాత వరుస ఆయన సినిమాలే వస్తున్నాయి, వరుస పెట్టి వస్తున్నాయి. ఇన్ని అని కాదు, అన్ని సినిమాలు కూడా అతనే మ్యూజిక్ డైరెక్ట్ చేస్తున్నాడు. వెంకటభయ్య నీకు డైరెక్ట్గా నేను చెప్తున్నాను, కెమెరా పరంగా, మీడియా పరంగా మీ ఆవిడని పెళ్లి చేసుకున్న తర్వాత మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే మీరు దీని తర్వాత మ్యారేజ్ తర్వాత మీకు సినిమాలన్నీ వరుస వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ఈ 2 నెలల్లో నేను 3 సినిమాలు మీరు చూశాను థియేటర్లో. సో అందరూ కూడా ఆల్ ది వే చెప్తున్నాను, అందరూ వచ్చి థియేటర్లో చూడండి. సెకండ్ హాఫ్ చూసి బయటకు వస్తే ఏడవకుండా మట్టు ఎవరో ఉండరు. డెఫినెట్గా కళ్ళలో నేను తిరుగుతాను.